ఈరోజు మనం డెసిమల్స్ గురించి నేర్చుకుందాం. డెసిమల్స్ అంటే ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీని నెంబర్స్లో మనం రిప్రజెంట్ చేయడానికి డెసిమల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ అనుకోండి, ఇది ఒక స్క్వేర్, దీని వాల్యూ 1 అనుకోండి. ఇప్పుడు 1 స్క్వేర్ని మనం 10 పీసెస్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9 10 అనుకోండి. 10 పీసెస్, ఈక్వల్ పీసెస్ చేసాం. 10 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ పీస్ వాల్యూ ఎంత? 10 పీసెస్ చేసాం కాబట్టి ఒక్కొక్కరికి 1/10 అనేది అసైన్ అవుతుంది. ఒక్కొక్క పీస్ 1/10. అవునా? 1/10. ఈ 1/10ని మనం డెసిమల్స్లో చేంజ్ చేయాలి అంటే అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇక్కడ ఒక 1/10 అడిషనల్ పీస్ని మనం యాడ్ చేసాం. అవునా? ఇప్పుడు ఏం చేస్తాం? ఈ టోటల్ బాక్స్ వాల్యూ 1, ఇది చిన్న బాక్స్ వాల్యూ 1/10 అంటే ఎంత? 1 + 1/10 అని. అవునా? ఇట్లా ఈ రిప్రజెంటేషన్ మనము చూపిలేము. ఈ రిప్రజెంటేషన్ అనేది మనము అన్నిట్లోనూ యాడ్ చేయలేము ఇలా. కాబట్టి దీన్ని ఏం చేస్తాము? ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది చెప్పండి? మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది, అంతే కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది కాబట్టి ఏమవుతుంది? యాక్చువల్గా 11/10 అవుతుంది. 11/10 అంటే ఇప్పుడు 10 11, 10 1 is 10, 1 వస్తుంది. ఇప్పుడు రిమైండర్ 0 కావాలి కాబట్టి ఇక్కడ ఏం పెడతాం? పాయింట్ పెట్టుకుంటాం. 10 1 is 10 0. ఇప్పుడు దీన్ని మనము 1.1గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? 1.1గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది డెసిమల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చూపిస్తున్నాం? 1/10 వాల్యూని కూడా మనము డెసిమల్ ఫార్మాట్లో చూపిస్తున్నాం. కాబట్టి డెసిమల్ ఫార్మాట్ అనేది ఎందుకంటే చాలా లీస్ట్ క్వాంటిటీని కూడా మనము నెంబర్స్లో ఈజీగా అర్థమయ్యేలా చేయడానికి డెసిమల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మీకు నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.